నేటి రాశి ఫలాలు మేషరాశి. మేషరాశిలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అధికారులతో కొంత సమస్యలు అనేవి ఏర్పడే అవకాశం కనబడుతుంది. ఇక చేపట్టిన వ్యవహారంలో విజయాన్ని సాధిస్తారు. ఇక ప్రముఖులతో పరిచయాలు అనేవి కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధించడం వలన మీకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి కలుగుతాయి. ఇక వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. అలాగే నూతన పెట్టుబడులు కూడా అందుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో అవి లాభసాటిగా సాగుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారు ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఇక ఈరోజు ధనయోగం అనేది కనబడుతుంది. పెట్టుబడులలో సామాన్య లాభాలు కనబడుతున్నాయి. ఇక కోర్టు ద్వారా అంటే కోర్టులో ఏవైతే ఆస్తి వివాదాలు చిక్కుకొని ఉన్నాయో మీకు అనుకూలమైన తీర్పుల రావడం వలన ఆస్తి లాభం కనబడుతుంది. ఇక కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. ఇక విడిపోయిన భార్యాభర్తలు కూడా కలిసే మంచి రోజుగా చెప్పవచ్చు. ఏవైతే భార్యాభర్తల మధ్యలో వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సద్దుమణుగుతాయి. ఈరోజు అది పెద్దల సలహాతో కలిసిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు విదేశీయానంలో ఆటంకాలు అనేవి కనబడుతున్నాయి కాబట్టి విదేశీయానం చేయకుండా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు కనబడుతున్నవి. ఇక నూతన వాహన యోగం ఉంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. మేషరాశి వారు కొన్ని విషయాలలో మాత్రం తప్పకుండా జాగ్రత్త వహించవలసిందే. రాజకీయ రంగాల వారికి కూడా అనుకూలత అనేది కనబడుతుంది. ఇక కొత్త వ్యక్తుల పరిచయం కొంత సంతోషం అనేది కలిగిస్తుంది. మీ ఆశయాలు సాధించేందుకు బంధువులు సహకరిస్తారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ఇక విద్యార్థుల యొక్క ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. అలాగే చిరకాల మిత్రులతో ప్రత్యుత్తరాలు అనేవి సాగిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారు కొంత వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. లేనిపోని తగాదాలు జరగడం వలన మీరు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి మధ్యవర్తిత్వం చేయడం కూడా మీకు పనికిరాదు. అలాగే ఈరోజు కొంత అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం అయితే కనిపిస్తున్నందున మీరు ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం చెప్పుకోదగ్గ సూచన. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కృషి కొంతమేర ఫలిస్తుంది. పారిశ్రామిక రాజకీయవేత్తలకు కొంత శ్రమ ఉన్నప్పటికీ మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. మేషరాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక మేషరాశి వారికి అనుకూలమైన రంగులు ఎరుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.